నమస్కారం అందరికి జై శ్రీ గణేశ జై భవానీ హర హర మహాదేవ్ ఫ్రెండ్స్ మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ నుంచి ఫస్ట్ బ్లాగ్ చూస్తారు కదా ఇక్కడ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అయితే అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి సో బ్లాగ్ అయితే లాస్ట్ చూడండి అండ్ డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ గైస్ నమస్కారం ఫ్రెండ్స్ జై శ్రీ గణేశ జై భవానీ హర హర మహాదేవ్ ఫ్రెండ్స్ మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో అమ్మవారి విగ్రహాలకు సంబంధించిన పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది సో మళ్ళీ మీ అందరికి ఒక్కసారి అయితే లొకేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రస్తుతానికైతే మనం నాగోల్లో ఉన్నాం అండ్ ఉప్పల్ నుంచి నాగోల్ వస్తుంటే పిల్లర్ నంబర్ C822 సో అక్కడ చూస్తారు కదా పిల్లర్ నంబర్ C822 ఉప్పల్ నుంచి నాగోల్ వస్తుంటే మూసీ బ్రిడ్జ్ కంటే ముందు మనకైతే పిల్లర్ నంబర్ C822కి లెఫ్ట్ సైడ్లో వీళ్ళ వర్క్షాప్ ఉంది అదేవిధంగా ఆపోజిట్లో కూడా ఇంకొక వర్క్షాప్ ఉందన్నమాట అండ్ మనం నాగోల్ నుంచి ఉప్పల్ వస్తుంటే మూసీ నది దాటిన తర్వాత పిల్లర్ నంబర్ C822 సేమ్ సో ఒక్కసారి లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి అసలు ఏమేమి సైజులో ఉన్నాయి ఏమేమి డిజైన్స్ ఉన్నాయి అవన్నీ అయితే చూసుకుందాం అండ్ అదేవిధంగా మన సీనన్నతో కూడా మాట్లాడదాం సీనన్న నమస్తే బాగున్నారా భవానీ జై భవానీ అన్న బాగున్నారా అన్న సో అన్న లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ మనకైతే భవానీ మాత దర్శనమిస్తుంది సో చెప్పాలన్న అమ్మవారి హైట్ ఎంత ఉంటుంది ఇది 10 feet ఉంటుంది అన్న సో 10 feet హైట్ అమ్మవారు వచ్చేసి మనకు లయన్ బబ్బర్ షేర్ పైన అయితే కూర్చొని దర్శనమిస్తుంది వెనకాల వచ్చేసి భవానీ దేవి టోటల్ 8 హ్యాండ్స్ అండ్ అమ్మవారికి లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్లో కూడా అమ్మవారి రూపాలు అయితే ఉన్నాయి అనమాట అన్న మరి ఈ పర్టికులర్ డిజైన్లో టోటల్ ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అన్న నా దగ్గర కలర్ కాంబినేషన్ 3 ఉంటాయి 4 ఉంటాయి 3 to 4 కలర్స్ 3 to 4 కాదు 3 బాడీ కలర్స్ 3 బాడీ కలర్స్ బస్ సారీస్ అంటే అలాగ ఉంటాయి ఓకే సారీ డైలీ ఒక సారీ కట్టుకుంటాం కాబట్టి దానికి ఏమి ఇబ్బంది లేదు ఓకే నైస్ అన్న అండ్ అన్న ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారి బ్యాక్ డ్రాప్లో శివుడు ఉన్నాడు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పికాక్ సో అమ్మవారు వచ్చేసి వన్స్ అగైన్ లయన్ పైన కూర్చొని ఉన్నది సో అమ్మవారి హైట్ వచ్చేసి 10 feet అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సూర్య ప్రభావాలు సో చెప్పాలన్న ఇక్కడ సూర్య ప్రభావాల గురించి సూర్య చక్కర్ ఇది ఎప్పుడు మనకు పెటెంటివ్ నడుస్తాయి కాబట్టి సూర్య ప్రభావం అంటే మా అమ్మవారు కూడా లుక్ వస్తుంది ఓకే ఆ విధంగా పెట్టినాం ఇవన్నీ ఇవే బుక్ అవుతున్నాయి మా దగ్గర ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ ఉంది వైబ్రెంట్ కలర్స్ అయితే వాడారు అనమాట అమ్మవారి బ్యాక్ డ్రాప్లో మంచి గోల్డెన్ ఎల్లో ఇంకా ఆరెంజ్ కలర్ ఇప్పుడు మనం ఇంకా గోల్డ్ కొట్టలే కాబట్టి మీకు ఎట్లా కనిపిస్తుంది గోల్డ్ కొట్టినాక ఇంకా లుక్ వస్తుంది ఓకే సో ఒక్కసారి చూసుకుందాం అన్న చెప్తున్నట్టు 3 బాడీ కలర్స్ అదేవిధంగా ఒక 4 to 5 డిఫరెంట్ శారీ కలర్స్ సో ఈ లైన్ మొత్తం ఇదే డిజైన్ అనమాట అండ్ పక్క లైన్కి వెళ్దాం అన్న మరి ఈ విగ్రహం రెడీ అయిపోయింది అన్న ఇక్కడ శివాజీ మహారాజ్ అవతల ఉన్నది 12 feet ఉంటుంది 12 feet ఒక్కసారి చూస్తున్నాం అన్న నమస్తే అందరికి రామ్ రామ్ జై శ్రీరామ్ సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాతా ఐడల్ దుర్గామాత ఐడల్ సో ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారికి లెఫ్ట్ హ్యాండ్లో ఇక్కడ గజరాజ్ పైన మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి గుర్రాలు ఉన్నాయి అండ్ ఇక్కడ లయన్ సో పెయింటింగ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయిందన్న పెయింటింగ్ వరకు స్టార్ట్ అయ్యి నెల అవుతుందండి 1 month 1 month నుంచి అయితేనే ఉన్నది ఓకే సో మన వర్క్షాప్లో అన్నిటికంటే పెద్ద విగ్రహం అన్న హైట్ ఇదే ఈ అమ్మవారి విగ్రహం ఎంత ఉంటుందన్న టోటల్ హైట్ ఇది 12 ఉంటుంది సో 12 feet హైట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ దుర్గామాత మూర్తి ఇన్ రాహుల్ కళాకార్ సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ పెయింటింగ్ వర్క్ నడుస్తున్నది డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో భయ నమస్తే సో అన్న ఇక్కడ చెప్పాలి మరి ఇవి నాగపాములు ఓకే 7 నాగపాములు ఓకే సో బ్యాక్ డ్రాప్లో చూసుకోవచ్చు ఇక్కడ నాగం పాములు అనమాట కోబ్రా కింగ్ కోబ్రా లుక్ ఏంటంటే మెటల్ కొట్టినాక ఇంకా చాలా బాగా వస్తుంది ఓకే అన్న మరి బ్లాక్ కలర్లో ఏమైనా వస్తుందా కలర్ ఇదంతా మెటల్ చేంజ్ అయిపోతే బ్లాక్ కనిపించదు ఓకే సో బ్యాక్ డ్రాప్లో చూసుకోవచ్చు కింగ్ కోబ్రాస్ అనమాట ఎంత ఉంటుంది అన్న హైట్ ఇది 11.5 సో 11.5 feet హైట్ ఈ లైన్ మొత్తం మనకైతే విత్ స్నేక్ బ్యాక్గ్రౌండ్స్ అనమాట రాజుభాయ్ నమస్తే బాగున్నావా సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ పెయింటింగ్ వర్క్ నడుస్తున్నది ఈ విగ్రహం అయితే చాలా బాగుంది సీన్ అన్న ఇక్కడ ఏనుగు కూడా చాలా పెద్దగా ఉంది అదేవిధంగా మన శివాజీ మహారాజ్ సో అన్న శివాజీ మహారాజ్లో మళ్ళీ ఇంకేమైనా డిజైన్స్ ఉన్నాయా ఉన్నాయన్న శివాజీ మహారాజ్ చిన్న సైజు కూడా ఉంది మన దగ్గర చిన్న సైజ్ కూడా ఉందా 9 feet అది ఉంటుంది 9 feet సో అన్న ఇక్కడ చెప్పండి ఇక్కడ లయన్ కూడా ఉన్నది టైగర్ కూడా ఉన్నది కొంచెం ఈ కలకత్తా స్టైల్లో ఉంటుంది జేవర్ గిట్ వస్తుంది దీనికి ఓకే ఇంటికెళ్ళి అయితే అవి వస్తాయి బ్లౌజ్ ఇదే వస్తుంది కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకే బొబ్బర్ వస్తుంది దీనికైతే కలకత్తా కుందన్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకు కోల్కతా కాన్సెప్ట్ అనమాట సో కోల్కతాలో ఏదైతే మనకు జ్యువెలరీ వాడతారో ఇమిటేషన్ సో ఆ పర్టికులర్ డిజైన్ ఇదొకటి పులి షేరు సింహాసనం టైప్ లో ఉంటుంది ఓకే ఇక్కడ సింహాసనం మీద కూర్చున్న అమ్మవారు బ్యాక్ డ్రాప్ లో వన్స్ అగైన్ బొంబం బోలే అండ్ అమ్మవారికి లెఫ్ట్ సైడ్ టైగర్ అదేవిధంగా రైట్ సైడ్లో మన లయన్ బబ్బర్ షేర్
ఇది ఒక 10 ఫీట్ ఉంటుంది సింగిల్ మాత. సో 10 ఫీట్ హైట్ దుర్గామాత. ఈ రెండు ఒకటే సైజు, రెండు సేమ్ సైజ్. వావ్, చాలా బాగుందన్న, బ్యూటిఫుల్. సో నా మార్బుల్ ఫినిషింగ్ కదా? మార్బుల్. సో ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారికి అయితే మంచి మార్బుల్. ఇది గోల్డ్ కొట్టినాక ఇంకా బాగుంటుంది. ఇది కూడా మార్బుల్ ఫినిషింగ్, ఇది కూడా మార్బుల్ ఫినిషింగ్. ఓకే. సో మార్బుల్లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నా? మార్బుల్లో 2-3 కలర్స్, షేడింగ్ చేంజ్ ఉంటుంది, అంతా మార్బుల్ ఒకటే ఉంటుంది. ఓకే. ఈ లిక్విడ్స్ చేంజ్ అవుతాయి, గీతలు చేంజ్ ఈ పైన అమ్మవారి పైన. ఓకే, నైస్, చాలా బాగుందన్న. సో మరి సేమ్ డిజైన్ ఇక్కడ ఉన్న విగ్రహాలు? ఈ 2 లైన్లు ఒకటే కలర్, ఒకటే. బట్ స్టాండర్డ్ అనుకుంటే ఇవన్నీ స్టాండర్డ్ డిజైన్స్, ఎవర్ గ్రీన్. ఓకే. అండ్ అన్న మరి స్మాల్ సైజ్ అంటే ఎంత ఉన్నాయి మన దగ్గర? చిన్న సైజ్ లో 3 ఫీట్ నుంచి ఉన్నాయి. 3 ఫీట్. ఓకే. సో ఎక్కడ నుంచి వస్తారన్న? అవి కూడా చూపెడతాను. హోల్ సిటీ ఎక్కడ? సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు 6.5 ఫీట్ హైట్ అమ్మవారి విగ్రహము లయన్ పైన కూర్చొని అయితే దర్శనం ఇస్తుంది. అండ్ కొంచెం ఫేస్ డిఫరెంట్ ఉందన్న. ఈ అలా అదే స్టైల్ చేంజ్ అన్న, అప్పటికి ఒకటే ఫేస్ ఉంటే బాగుండదు అని చెప్పి కొంచెం డిఫరెంట్ ఫేస్ లా ఈ ఫేస్ బాగానే ఉంటుంది, ఇది కూడా బాగానే ఉంటుంది. ఫేస్కి ఏం టెన్షన్ లేదు మా దగ్గర. ఓకే, నైస్. ఇక్కడ చూసుకోవచ్చు 6.5 ఫీట్ హైట్ అమ్మవారు. అదే విధంగా ఇక్కడ 6.5 ఫీట్ హైట్ అన్న. మరి పక్కకు చిన్నవి ఉన్నాయి కదా, చూసుకుందాం ఒకసారి. చూపెడతారా? ఓకే. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్, డిఫరెంట్ శారీ కాంబినేషన్స్. రాహుల్ భాయ్ నమస్తే. తమ్ముడు నమస్తే. బాగున్నా? జై భవానీ. ఇది ఒక సైజ్ సూర్యచక్కర్. సో అన్నవాళ్ళు వచ్చేసి సింహవాహిని టెంపుల్, సింహవాణి పులివాణి 2 ఉంటాయి ఇందులో. ఓకే. షేరావాలి మాత ఉంటుంది, ఈ టైగర్ మాత ఉంటుంది. రెండు ఒకటే మోడల్, 2 చేంజ్ ఉంటాయి డైలీ, 2 అలాగ ఇది. ఓకే. సో ఐస్ కూడా మంచి లెన్స్ ఫినిషింగ్ ఇచ్చారు అనమాట. ఇది కూడా వైట్ మార్బుల్ ఫినిషింగ్. ఎంత ఉంటుంది అన్న హైట్ అమ్మవారిది? ఇది 7.5. సో 7.5 ఫీట్ హైట్. చాలా బాగుందన్న, కలరింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. పులి చూపెడతారండి. ఓకే. సో కొన్ని అమ్మవారి విగ్రహాలు అయితే టైగర్ పైన, ఇంకా కొన్ని అమ్మవారి విగ్రహాలు అయితే లయన్ పైన. ఇక్కడ కూడా చూసుకోవచ్చు వైబ్రెంట్ కలర్ అనమాట. సో మరి నంబర్స్ రాసేసారు అంటే బుక్ అయిపోయినట్ట? నెంబర్ రాసి అన్ని బుక్ అయినట్టు. ఓకే. ఇక్కడ ఇంకొక డిజైన్. ఈ మెహందీ ఎంత ఓరేసారన్న? మెహందీ బ్యూటీ పార్లర్ వాళ్ళు వచ్చేస్తారు. ఓకే, నైస్. సో నెక్స్ట్ వచ్చేసి మన బెంగాల్ టైగర్. టైగర్ పైన కూర్చున్న అమ్మవారు షేరావాలి మాత. అదేమో లయన్, ఇదేమో షేరావాలి మాత. ఓకే, నైస్, బాగుందన్న. సో నెక్స్ట్ ఇంకా చూపెడతా లోపల కొత్త డిజైన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసుకుందాం. అన్ని కొత్త, పాత ఏం లేవు. ఓకే. పాతవన్నీ ఎప్పుడు నడిచేటువంటి పాతవి పెడతాం మేము. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా కలరింగ్ లో. ఇప్పుడు ఇక్కడ అయితే కలర్ లో చూడలేదు, ఇంకా కాలే కలర్. ఈ కలర్ కాలేదు. ఇదొక మోడల్. ఓకే, నైస్, చాలా బాగుంది. వెనకాల వచ్చేసి మనకు నాగ్ ప్రభావల్. సో శేష్ నాగ్ 5 పడగల పాము, మధ్యలో పెద్దగా, కిందనే చిన్నగా ఉన్నాయి అనమాట. లయన్ అండ్ టైగర్ 5 ఫీట్. సో 5 ఫీట్ దుర్గామాత. సో 5 ఫీట్ హైట్లో. అన్నిటికంటే చిన్న సైజ్ ఎంతనా? 3 ఫీట్ నుంచి. సో 3 ఫీట్లో కూడా మన దగ్గర అయితే ఉన్నాయన్నమాట. సో చూసుకుందాం ఒక్కసారి 3 ఫీట్ హైట్లో కూడా. సో టోటల్ ఎన్ని మోడల్స్ ఉన్నాయన్న మన దగ్గర మరి ఈసారి? మన దగ్గర 20-30 మోడల్స్ ఉంటాయి. ఓకే, అప్ టు 30 మోడల్స్. ఓకే అన్న, అందరికీ నమస్తే. వన్స్ అగైన్ జై భవానీ. సో స్మాల్ సైజ్లో చూసుకోవచ్చు ఇక్కడ 3 ఫీట్ హైట్లో దుర్గామాత. సో అన్నిటికంటే చిన్న సైజా? ఓకే. స్మాల్ సైజ్లో కావాలనుకుంటే కూడా మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో అయితే దొరికిపోతాయి. సో సీనన్ అయితే అన్ని మంచి మంచి అమ్మవారి డిజైన్స్ అయితే చూపిస్తున్నాడు. సో అన్న మరి ఇక్కడ ఈ మోడల్ మనం చూసినామా? ఈ మోడల్ అక్కడ రోడ్ అవతల సైడ్లో ఉన్నాయి. ఓకే, ఆపోజిట్ కలర్ అయినాయి. ఓకే, కలర్ అయిపోయినాయి. నైస్. అండ్ అన్న వాళ్ళది ఇంకొక షెడ్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్దాము. సో అన్న మరి డెలివరీలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అన్న? ఈ డెలివరీ 17 తర్వాతనే స్టార్ట్ అవుతాయి. 17 తర్వాత. ఓకే. అండ్ స్టార్టింగ్ బుకింగ్. ఓకే. సో బుక్ అయిపోయింది. రెడ్ అంటే ఏందన్నా అమ్మవారి శారీ కలరా? శారీ కలర్. ఓకే. ఇంట్లో కూడా ఉన్నాయి, ఇంకా ఇంట్లో ఉన్నాయి, కలర్ కొట్టేసింది. ఓకే, ఇవన్నీ ప్రస్తుతానికి అయితే ఓన్లీ ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. మంచిది. ఓకే, అన్ని వైట్ పీసెస్ అన్నమాట. ఎట్లన్నా మరి హోల్సేల్ ఏమైనా ఇస్తున్నారా? హోల్సేల్ నేను, ఎందుకంటే హోల్సేల్ రేట్ పెట్టారు. ఓకే. లేబర్ ఖర్చు ఎక్కువ ఉన్నదన్నా. ఓకే. లేబర్ 1500-1800 అని ఇవ్వాల్సి వస్తుంది, లేబర్ ప్రాబ్లం. ఓకే. అండ్ టైమింగ్స్ అన్న మరి మన వర్క్ షాప్ది? ఇప్పుడైతే 12 దాకా ఉంటామన్నా. జై శ్రీరామ్ అన్న. సో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ శివాజీ. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి రైట్ సైడ్ ఛత్రపతి శివాజీ మహారాజ్.
పైన నాగపాములు ఉంటాయి, 3 నాగం పాములు, ఇక్కడ వచ్చేసి లయన్, మంచి యాక్షన్ పోజ్లో ఉందన్నమాట. సో శివాజీ మహారాజ్కి అమ్మవారు అయితే తల్వార్ ఇస్తున్నారు. సో ఆ పర్టికులర్ డిజైన్ కాన్సెప్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు, చాలా బాగున్నది. సీనన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే చాలా బాగుంది అన్న డిజైన్, సూపర్ ఉంటే ఫేస్ కూడా ఎట్లా ఉంటుంది అమ్మవారి చూడండి. ఎస్ అన్న, సో చాలా క్యూట్ ఫేస్ అనమాట చూసుకోవచ్చు ఇక్కడ. సో అన్న మరి అమ్మవారిది కూడా ఇంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి కదా? 3 కలర్స్ ఉంటాయి, బాడీ కలర్ చందన్, పింక్, లైట్ చందన్, బస్ అంతే. ఓకే నైస్. ఇంకొక డిజైన్ ఇక్కడ చూసుకోవచ్చు, చెప్పాలన్న. అమ్మవారి ఫేస్ అయితే చాలా బాగుంటుంది ఫేస్ అన్న. ఈ ఫేస్ లో శంకర్జీ ప్రభావం ఉన్నది, ఓకే. ఇంట్లోనే సూరజ్ చక్కర్ ప్రభావం ఉంది, మళ్ళీ 3 ప్రభావాలు 3 నామూనలు పెట్టినాం ఇంట్లో. ఓకే. ఒక 10 అట్లా 10 ఇట్లా 10 ఇట్లా పెట్టినాం. ఓకే. సో సేమ్ అమ్మవారి పొజిషన్ సేమ్ ఉంటుంది కానీ బ్యాక్ డ్రాప్ అనేది మారుతుంటుంది. ఓకే. శివుడు అట్లనే సూర్య ప్రభావాలు. నెక్స్ట్ లైన్లో చూసుకుందాం. సో అన్న మరి ఈ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయిందన్న? ఇది రేపు కలర్ స్టార్ట్ అవుతుంది, రేపు ఇక్కడ కలర్ 10 రోజులు 5-6 రోజులు అయిపోతుంది. ఓకే. ఓకే. గణేష్లంతా ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే. అండ్ వర్కర్స్ ఉన్నారు కాబట్టి అయిపోతుంది అన్న. ఓకే. ఈ వైట్ కొట్టినాం ఇప్పుడే. ఓకే. రేపు అన్ని బాడీలు ఎక్కుతాయి ఇలా. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకు వైట్ కలర్ అయిపోయింది, ఆర్చ్ ఉన్నది మంచిగా. ఇలా కలర్ ఒకటి పీస్ కొట్టి పెట్టినాం. ఓకే అన్న, సూపర్. అండ్ ఇంకా పక్కకు కూడా ఒక చిన్న షెడ్ ఉంది కదా, అక్కడ కూడా చూద్దామా? చూద్దాం. అది చిన్న మాతలు అక్కడివి ఇక్కడ పెట్టినాం అంతే. ఓకే. సో అన్న మరి టైమింగ్స్ ఎట్లానా? టైమింగ్స్ పొద్దుగాల 9 గంటల నుంచి రాత్రి 12 కొట్టిన వరకు ఇప్పుడు ఉంటాం. సో మార్నింగ్ 9 to 12. డెలివరీ టైంలో అయితే కంపల్సరీ ఉండాల్సి వస్తుంది మాకు 24/7. ఓకే. సో టోటల్ మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ 30+ మోడల్స్ ఉన్నాయి. 30 ప్లస్ అన్నీ రాదు, 30 అబోవ్ 30 డిజైన్స్. ఓకే. అండ్ అన్న ఈసారి మరి 22nd మన ఫెస్టివల్ ఉన్నది, నవరాత్రులు స్టార్ట్. బాయ్ నమస్తే అన్న. నమస్తే అన్న. జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ అన్న వాళ్ళ పక్క షెడ్ లో కూడా చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఎంత ఉంటుంది అమ్మవారి హైట్? ఇది 4 ఫీట్ కానీ 5 ఫీట్ కనిపిస్తుంది. మాత 4 ఫీట్, స్టాండ్ నుంచి ఎక్కువ కనిపిస్తుంది. ఓకే. విత్ ఆర్చ్ 5 ఫీట్, స్టాండ్ నుంచి 5 ఫీట్ ఉంటుంది. ఓకే. స్టాండ్ లేకుంటే 4 ఫీట్ అది. ఓకే. సో చూసుకోవచ్చు, స్మాల్ సైజ్లో కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట, చాలా బాగుంది. అండ్ మీరు ఏంటంటే డైరెక్ట్ అన్న వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసేయండి, చూడండి, చూసిన తర్వాత మీరు నెగోషియేట్ చేసుకోండి. ఓకే. డైరెక్ట్ ఫోన్ చేసి రేట్లు అడగడము, ఫోటోలు పంపించడం కంటే ఈ వ్లాగ్ చూడండి, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసేయండి. డిస్క్రిప్షన్లో అన్న వాళ్ళ షెడ్ లొకేషన్ కూడా ఉంటుంది. సో అన్న మరి మన భవానీ భక్తులకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అందరు రావాలి. మా కోరిక ఏంటంటే మీకు మీ భక్తులు వస్తేనే మేము కూడా బతికేది అన్న. భక్తులు రాకుండా మేము ఎట్లా బతకాలి? ఇన్ని విగ్రహాలు చేపించాం, 11 మంత్ పైలా చేపించిన విగ్రహాలు ఇవి అన్న. ఈ చిన్న సైజ్ మాత్రం ఒక 10 రోజుల్లో చేపించినాం అంతే. ఓకే. ఓకే అన్న. సో థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఏవైతే మనకు వైట్ విగ్రహాలు ఉన్నాయో దాని కలరింగ్ అవుట్పుట్ కూడా నేను చూపిస్తాను. అదేవిధంగా అన్న వాళ్ళ పేజ్ ఉంటుంది రాహుల్ కళాకార్ అనేసి ఇన్స్టాగ్రామ్లో, అది కూడా ఫాలో కండి. దాంట్లో కూడా మనకైతే రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై శ్రీ గణేష, జై భవానీ, హర హర మహాదేవ్.